నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రకృతి దైవాలైన సూర్యచంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన శ్రీరాముడు. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాం. మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. జిల్లాలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించిన మంత్రి. 28న శంకుస్థాపన. ఆగమోక్తంగా శ్రీ మహాలక్ష్మి యాగం. దేవేరులతో కలిసి ఊరేగిన గోవిందుడు. యాగ ఉత్సవాన్ని పర్యవేక్షించిన విశ్వక్సేనుడు. లోక కళ్యాణార్థమే శ్రీ మహాలక్ష్మి యాగమన్న స్వామీజీ. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రతి పౌరుడు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. ప్రజలకు సినీ నటుడు శివాజీ పిలుపు. క్షయవ్యాధి ప్రాణాంతకమైనది కాదు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే. డిఎంఎన్హెచ్ఓ కోటేశ్వరి వెల్లడి. శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు మంగళవారం ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన వాహనంపై అధిష్ఠించిన స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి అభయమిచ్చారు. భజన బృందాలు, కోలాట భజనల నడుమ స్వామివారి ఊరేగింపు మహోత్సవం కనుల పండుగగా కొనసాగింది. వేలాది మంది భక్తులు స్వామివారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. గోవిందనామ స్మరణలతో మాడవీధులన్నీ బారబ్రోగాయి. ఆద్యంతం స్వామివారి సూర్యప్రభ వాహన సేవ భక్తులను కనువిందు చేసింది. నాగాభరణం అలంకరించున్నారు చూడండి. అది తిరుమల నుంచి వచ్చింది నాగాభరణం. అది పదండమ్మా, నేరుగా దగ్గరగా చూసే భాగ్యం మీకు అందరికీ స్వామివారి రోజు ఇచ్చాడు. నేరుగా వెళ్ళండి గోవిందా. అలాగే రాత్రి రఘునందనుడు ప్రకృతి దైవాలుగా పేరొందిన సూర్యచంద్రుల వాహనంపై ఊరేగారు. రాత్రి చంద్రప్రభ వాహనంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. చల్లదనానికి, మృదుత్వానికి ప్రతీక చంద్రుడు. చంద్రప్రభ వాహనంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుంటే మనిషిలో శాంతిని, సౌభాగ్యాన్ని సిద్ధిస్తుందన్న నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. గోవిందనామ స్మరణలతో మాడవీధులు మారుమ్రోగాయి. ఆంధ్రప్రదేశ్ను నాలెడ్జ్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏర్పేడు మండల పరిధిలో ఏర్పాటు కానున్న ఐఐటి, ఐఏఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీలకు ఈ నెల 28న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు తుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో అధికార యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, రోడ్లు, భవనాల శాఖ, ఐఐటి ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పర్యటన వివరాలను మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. తిరుపతిని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారని, అందులో భాగంగా తిరుపతి నగరానికి ఐఐటి, ఐఏఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నెల 28న జరిగే శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, స్మృతి ఇరానీలు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 120 సీట్లతో ఐఐటి, 50 సీట్లతో ఐఈఎస్ఈఆర్ బోధనా తరగతులను తాత్కాలిక భవనాల్లో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో చారిత్రాత్మకంగా భావించి విజయవంతానికి అధికార యంత్రాంగం కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ సంవత్సరం ట్రిపుల్ ఐటీ, అలాగే ఐఎస్ఆర్, ఐఐటి, ఐఐఎం అన్నింటిలో కూడా అడ్మిషన్స్ తీసుకుపోతా ఉన్నాం. ఇప్పుడే మెంటర్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటి కానీ ఐఎస్ఆర్కి కానీ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క దీని గురించి చెప్పారు.
ఐఐటి మొత్తం 120 సీట్స్కి ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఇస్తామన్నారు. తిరుపతిలో పెట్టే ఐఐటికి మొత్తం 4 బ్రాంచ్లు, ఈచ్ బ్రాంచ్ 30 లెక్కన. జనరల్గా కొత్త ఐఐటి ఇన్స్టిట్యూట్ అంటే ఓన్లీ 3 బ్రాంచెస్ ఇస్తారు. మరి ఫస్ట్ టైం మనకి 4 బ్రాంచెస్ 30 లెక్కన 120 స్టూడెంట్స్కి అడ్మిషన్స్ తీసుకుపోతా ఉన్నాం. అలాగే ఐసర్కి కూడా ఈసారి 50 మందితోటి అడ్మిషన్ తీసుకుపోతా ఉన్నాం. టెంపరీ అకామిడేషన్ కూడా చూడటం జరిగింది. తిరుపతి అనేది ఒక ఎడ్యుకేషన్ సిటీగా డెవలప్ అవుతుంది. ఇప్పటికే కూడా ప్రెషియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మరి ఐఐటి, ఐసర్, మిగతా ఇన్స్టిట్యూట్స్ రాబోయే వాటితోటి అన్ని కలుపుకుంటే తిరుపతి అనేది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు కావడానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అయితే మేము ఐఐటి గురించి 2-3 సార్లు డిస్కషన్ చేయడం జరిగింది. వేరే జిల్లాల్లో పెట్టాలని కూడా ప్రయత్నం చేశాం. అయితే ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఐఐటి ఖచ్చితంగా తిరుపతిలో పెట్టాలి, తిరుపతిని ఖచ్చితంగా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలి అని ఆయన చాలా పర్టికులర్గా ఉండి ఇక్కడ పెట్టడం జరిగింది. కొంతమంది టెక్నికల్ కూడా మెడ్రాస్లో ఐఐటి ఉంది కాబట్టి ఇంత నియరెస్ట్ ప్లేస్లో ఐఐటి కంటే కూడా వేరే ప్లేస్లో పెడితే బాగుంటుందని కూడా సజెస్ట్ చేశారు. ఎవరైనా చెప్పినా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఐఐటి తిరుపతిలో ఉండాలి, ఇది ఒక టెంపుల్ సిటీ, ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్ కావాలని చెప్పని ఆయన చాలా పట్టుదలతో ఇక్కడే పెట్టమని చెప్పడంతో ఇక్కడే పెడతా ఉన్నాం. రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ప్రతి పౌరుడు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ కోరారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే అంశంపై ఎస్పీయూ సెనెట్ హాల్లో మంగళవారం సాయంత్రం చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యావేత్తలు, మేధావులు, ప్రొఫెసర్లు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులు శివాజీ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ప్రతి పౌరుడు రాజకీయాలకు అతీతంగా పాలక ప్రభుత్వాలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, ఇందుకోసం బాధ్యత గల పౌరులందరూ తమ గళాన్ని వినిపించి ప్రత్యేక హోదా సాధన ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, జల్లి మధుసూదన్, జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, రైతు సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చంద్రగిరి పట్టణం జామాండ్ల వీధి, ఆకుతోట వీధుల్లో త్రాగునీరు రావడం లేదని, త్రాగునీరు లేక అవస్థలు పడుతున్నామని, గుక్కెడు నీరు ఇచ్చి ఆదుకోవాలని చంద్రగిరి ఎంపీడీఓకు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. చంద్రగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ వెంకటనారాయణను గ్రామస్తులు, మహిళలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓతో తమ గోడు విన్నవించుకున్నారు. పంచాయతీ అధికారులు కనీసం తాగునీరు ఇవ్వడం లేదని, నీరు వదిలామంటారు కానీ ఒక బిందు నీరు కూడా రావడం లేదన్నారు. తాగునీరు కోసం పన్నులు వసూలు చేసుకుంటారు కానీ నీళ్లు సక్రమంగా వదలడం లేదని మహిళలు ఆరోపించారు. దీంతో చంద్రగిరి ఎంపీడీఓ వెంకటనారాయణ పంచాయతీ అధికారులను పిలిపించి మాట్లాడారు. నీటి సమస్య ఉన్నది వాస్తవమేనని, ఉన్న బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు. దీంతో విద్యుత్ అధికారులకు ఎంపీడీఓ ఫోన్ చేసి మాట్లాడి తాగునీటి కనెక్షన్ను, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మహిళలకు 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని, లేకపోతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయిస్తానని వెల్లడించారు. అనంతరం కార్యాలయం బయట మహిళలు మాట్లాడుతూ తాగునీరు సమస్యను పరిష్కరించాలని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని, పన్నులు వసూళ్లకు మాత్రం ముందే వస్తారన్నారు. 300 రూపాయల నుంచి 600 రూపాయలు పెంచిన అధికారులు కనీసం నీరు ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉపాధి కల్పన పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడిన విద్యుత్ శాఖ ఎస్సీ, ఏడీలను సస్పెండ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంత వాసుల నుంచి సబ్స్టేషన్ ఆపరేటర్ల నియామకం పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసి అవినీతి అక్రమాలకు ఎస్సీ, ఏడీలు పాల్పడ్డారు. నిరుద్యోగులు, ప్రజలు చెల్లించిన డబ్బులను తిరిగి చెల్లించకపోగా వారికి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ఎస్సీ, ఏడీ అధికారుల వైఖరి నిరసిస్తూ అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రొద్దుటూరు వాసులు, బాధితులు పాల్గొన్నారు. ఆర్థిక పరిపుష్టి పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణమని జై సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి బహిరంగ సభలో ప్రజలపై పన్నుల భారం మోపబోమని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఇష్టానుసారం కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై పన్నుల భారం మోపి ప్రజలను దగా చేశారని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంతో జిల్లా ప్రజానీకంపై 72,000 కోట్ల అదనపు భారం పడుతోందని, కరెంట్ ఛార్జీల భారం కారణంగా వేలాది పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో 2 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉంటే అందులో 1.60 లక్షల కనెక్షన్లు గృహాలకు సంబంధించినవి కాగా మరో 40,000 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీల భారం ఉండబోదని ప్రభుత్వం ప్రకటించిన
పేద మధ్యతరగతి ప్రజలందరూ ప్రతి నెల సగటున 200 యూనిట్ల పైగానే కరెంటు వాడుతున్నట్లు విద్యుత్ శాఖ గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం విధించిన స్లాబు విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ, నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ అధికారులు ఒకరి తరువాత ఒకరు మూకుమ్మడిగా ప్రజలపై దాడి చేసి పన్నుల భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించుకుంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు బాబు, రమేష్, నాగార్జున, కిషోర్, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. జిల్లా మధ్యాహ్న భోజన పథకం బకాయి నిధులను వెంటనే మంజూరు చేయాలని, అలాగే కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎస్టీయూ నాయకులు చిత్తూరులోని డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులోని డీఈఓ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమం ఉధృతానికి దారితీసింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో పరిస్థితి ఉధృతంగా మారడంతో డీఈఓ కార్యాలయ అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని, జిల్లాలోని 20 కోట్ల బకాయి నిధులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ఏఐటీయూ నాయకులు కూడా మద్దతు పలికారు. ఈ నిరసనలో ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి గంటా మోహన్, శ్రీధర్, రవీంద్ర, ఏఐటీయూసీ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకు 5,000 రూపాయలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లకు 10,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు కిరణ్ యాదవ్ తెలిపారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13,000 పంచాయతీల్లో 6 సంవత్సరాలుగా 846 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. 4వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నామన్నారు. గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతలను ఎంపీడీఓలకు, గ్రామ కార్యదర్శులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ఇవ్వవలసిన ఏకగ్రీవ పురస్కారాలను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు యదుశేఖర్ నాయుడు మాట్లాడుతూ 17వ ఆర్థిక సంఘం నిధులను, స్వచ్ఛ భారత్ నిధులను వెంటనే మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, గ్రామ పంచాయతీలకు, మండల, జిల్లా పరిషత్తులకు తక్షణమే బదిలీ చేయాలని కోరామన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ప్రకారం 11వ షెడ్యూల్లోని 29 అంశాలను తక్షణమే గ్రామ పంచాయతీలకు, మండల పరిషత్తులకు, జిల్లా పరిషత్తులకు వాస్తవిక పద్ధతిలో బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బుజ్జిరెడ్డి, ఆవుల మంజుల, కోటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న బహుళజాతి కంపెనీల కూల్ డ్రింక్స్ ను బహిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కందారపు మురళి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఓ అజ్ఞాత భక్తుడు బహుళజాతి కంపెనీకి చెందిన కూల్ డ్రింక్స్ ను కొనుగోలు చేయగా అందులో గుట్కా, చెత్త, చెదారం దర్శనమిచ్చింది. ఈ విషయాన్ని ఆ అజ్ఞాత భక్తుడు సిఐటియు నాయకుల దృష్టికి తీసుకొచ్చాడు. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుట్కా, చెత్త, చెదారం కలిగిన కూల్ డ్రింక్ బాటిల్ను మీడియా ముందుంచారు. ఈ సందర్భంగా కందారపు మురళి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న బహుళజాతి కంపెనీలకు చెందిన కూల్ డ్రింక్స్ ను ప్రజలు బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి కాలంలో శీతల పానీయాలకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో కోకోకోలా, థమ్సప్, 7up వంటి కూల్ డ్రింక్స్ కు బదులు కొబ్బరి బోండా, మజ్జిగ వంటి వాటిని స్వీకరించాలని కోరారు. కంపెనీల నిర్లక్ష్యంపై వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వినియోగదారుల ఫోరం అధ్యక్షులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి యాగ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన గోవిందుడు విశేష అలంకారాలతో పల్లకిపై ఊరేగుతుంటే అశ్వరథంపై శ్రీవారి సైన్యాధ్యక్షుడు విశ్వక్షేణుల వారు మేళతాళాలు, భజన బృందాల నడుమ వైభవంగా ఊరేగారు. శ్రీ మహాలక్ష్మి యాగంలో భాగంగా మంగళవారం కృష్ణతేజ విద్యా సంస్థల గ్రౌండ్స్లోని శ్రీ హరిప్రియ యాగ ప్రాంగణంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకారాలతో శ్రీదేవి భూదేవి సమేతుడైన గోవిందుడు పల్లకిపై అధిరోహించారు. స్వామివారి సేనాధిపతి అయిన విశ్వక్షేణుల వారు ముందుగా అశ్వరథంపై అధిరోహించారు. శ్రీకాకుళం శ్రీరామ తప్పెటగుళ్ళు, తూర్పు గోదావరి జిల్లా రాజా మనోహర భజన మండలి, తీన్మార్, ఒడిస్సా శంకు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో స్వామివారు అంగరంగ వైభవంగా ఊరేగారు. యాగ ప్రాంగణం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన శ్రీవారు శ్రీహరి దర్బార్కు వేంచేశారు. విభూషిత శ్రీ రామచంద్ర రామానుజ జయస్వామి అర్చక బృందంతో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణం, శ్రీ వెంకటేశ్వర విష్ణు పారాయణాలు 108 మార్లు చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి శ్రద్ధలతో స్తోత్ర పారాయణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అపూర్వ పంచ సహస్రావధాని కళారత్న డాక్టర్ మేడసాని మోహన్ను త్వరలోనే పద్మశ్రీ అవార్డు వరించాలని శ్రీ సాయిసుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ రాలుపల్లి సుధారాణి, డాక్టర్ సుకుమార్లు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఈ ఉగాది పర్వదినాన డాక్టర్ మేడసాని మోహన్ గారు కళారత్న అవార్డును అందుకున్న నేపథ్యంలో డాక్టర్ సుధారాణి దంపతులు మంగళవారం ఆయన ఘనంగా దుశ్శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి, డాక్టర్ సుకుమార్లు మాట్లాడుతూ సాహితీ రంగానికి మేడసాని మోహన్ గారు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. చంద్రగిరికి సమీపంలోని నడింపల్లిలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన తనకున్న సాహిత్య పాండిత్యంతో అపూర్వ పంచసహస్ర అవధానం నిర్వహించే స్థాయికి ఎదిగారన్నారు. సరస్వతి పుత్రుడిగా పేరు ప్రఖ్యాతులు గడించి 15 దేశాలకు పైగా పర్యటించి శ్రీ అన్నమాచార్యుని సంకీర్తనలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారని కొనియాడారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్గా శ్రీవారి సేవలో తరించి ఎందరో గొప్ప కళాకారులను తయారు చేయగలిగారని తెలిపారు. అవధానిగా, సహస్ర అవధానిగా, అపూర్వ పంచ సహస్ర అవధానిగా ఇప్పటికే గండ పిండేరం నుంచి స్వర్ణ కిరీటం వరకు ఆయన వరించాయని పేర్కొన్నారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ ఉగాదిన ఎంతో ప్రతిష్టాత్మకమైన కళారత్న అవార్డును ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన మరిన్ని అవార్డులు, రివార్డులు వరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దొరా ప్లాస్టిక్ అధినేత కేశవల్ నాయుడు, టీడీపీ నాయకులు చెంగమనాయుడు, బుజ్జిబాబు నాయుడు, సుబ్బరాజు, శేషగిరిరావు, మునిశేఖర్ పాల్గొన్నారు. మొండి బకాయిలదారులపై కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. సకాలంలో పన్నులు చెల్లించని 5 దుకాణాలను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పన్ను చెల్లించని బడాబాబుల పేర్లను బహిర్గతం చేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల వ్యవధిలో 2014-15 ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్న నేపథ్యంలో పన్ను వసూళ్ల ప్రక్రియను తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు వేగవంతం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో 60,672 నివాసాలు ఉండగా ఏడాదికి 30,97,17,000 రూపాయలు పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 23,69,43,000 రూపాయల పన్ను మొత్తంలో నగరపాలక సంస్థకు ఆదాయం చేకూరింది. వివిధ కారణాలతో 7,27,74,000 రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోయింది. మొండి బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్ చంద్ ప్రత్యేక దృష్టి సారించి రెవెన్యూ సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు 8 రెవెన్యూ బృందాలు నగర పరిధిలో విస్తృతంగా పర్యటించి పెండింగ్ బకాయిల వసూళ్ల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మార్చి 31వ తేదీతో 2014-15 ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్న నేపథ్యంలో బకాయిదారుల స్థిరాస్తులను జప్తు చేసేందుకు సైతం రెవెన్యూ అధికారులు వెనుకాడటం లేదు. కార్పొరేషన్ యాక్ట్ 269-270 ప్రకారం దీర్ఘకాలికంగా పన్ను చెల్లించని వారి స్థిరాస్తులను జప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కోటకొమ్మల వీధిలోని 5 షాపులను కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. పన్ను చెల్లింపుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలో 3 ఆన్లైన్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే నగర పరిధిలోని 5 మీ సేవా కేంద్రాల్లో కూడా పన్ను చెల్లించే సౌలభ్యం కల్పించినట్లు రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా మరో 2 రోజుల వ్యవధిలో పన్ను చెల్లించని బడాబాబుల పేర్లను కమిషనర్ వినయ్ చంద్ మీడియాకు వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న క్షయవ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సంధ్య కోరారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రుయా వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు క్షయవ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రుయా ఆసుపత్రి వద్ద డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం నగరంలోని పలు వీధుల్లో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడుతూ 1882లో జర్మన్ శాస్త్రవేత్త టీబీ వ్యాధిని కనుగొనడం జరిగిందన్నారు. మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న క్షయవ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూక్ష్మ క్రిముల ద్వారా టీబీ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందని, ఈ వ్యాధి సోకిన వ్యాధిగ్రస్తులు వైద్యుల పర్యవేక్షణలో ఉచిత చికిత్స పొంది టీబీ వ్యాధిని సంపూర్ణంగా నయం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియా వైద్యులు అరుణ, నితిన్ చంద్ర, విజయభాస్కర్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా చంద్రగిరి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో వైద్యశాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ వ్యాధి సోకిన వారు 6 నెలలు మందులు వాడితే ఖచ్చితంగా నయం అవుతోందని ఆయన వెల్లడించారు. వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని, ఎవ్వరూ భయపడి ప్రాణాలు తీసుకోరాదని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ మృదులవాణి అన్నారు. ఎన్నో కారణాల చేత క్షయవ్యాధి సోకుతుందని, ఈ వ్యాధి సోకిన వారిని ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు.
క్షయవ్యాధి వల్ల చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే జాతీయ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా చిత్తూరులో భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని DM&HO కోటేశ్వరి ప్రారంభించారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగి టీటీడీ కళ్యాణ మండపం వరకు చేరుకుంది. ఆ మండపంలో జరిగిన సమావేశంలో DM&HO కోటేశ్వరి మాట్లాడుతూ క్షయవ్యాధి పట్ల నిర్లక్ష్యం తగదని అన్నారు. వారం రోజుల పాటు వరుసగా దగ్గుతున్నట్లయితే స్థానికంగా ఉన్న వైద్య కేంద్రాలను ఆశ్రయించి గల్ల పరీక్షలు చేసుకోవాలని కోరారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి వైద్యుడు కృషి చేయాలని కోటేశ్వరి కోరారు. ఈ సమావేశంలో DCH సరళ, DAO సురేఖ, డాక్టర్ల వెంకటప్రసాద్, జమీనాలు పాల్గొన్నారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులు లేని లోటు అసెంబ్లీలో స్పష్టంగా కనపడుతోందని, తాము గనక ఉంటే ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేవారమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. పాండిచ్చేరిలో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభలకు పాల్గొనేందుకు వెళ్తూ తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, రాజుల కాలంలో కూడా ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు వినే పరిస్థితి ఉండేదని, దానికి భిన్నంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను అసెంబ్లీలో నుంచి సస్పెండ్ చేయడం, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న వామపక్ష పార్టీల నేతలను జైలుకు పంపడం దారుణమన్నారు. ఇటీవల టీచర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం ఓటుకు 3,000 నుంచి 5,000 దాకా ఇచ్చి అధికార పార్టీ నేతలు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎలక్ట్రిసిటీ ఛార్జీలను పెంచడం జరిగిందని, వాటిని తగ్గించేందుకు ఉద్యమాలను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 93% మంది అసంఘటిత కార్మికులుంటే వారికి ఎలాంటి చట్టాలు అమలు చేయటం లేదన్నారు. మొన్న రాష్ట్ర వ్యాప్తంగా చలో హైదరాబాద్కు బయలుదేరితే అరెస్టు చేయటం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. 7% ఉన్న ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇవ్వడం పట్ల ఆయన ఉద్యోగులకు భయపడే ప్రకటించారని గుర్తు చేశారు. గత 8 నెలలుగా ఒక్కసారి కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదని, ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని ఆరోపించారు. రైతుల రుణమాఫీ నుండి ఏ సమస్య కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడిన తీరు బాగాలేదన్నారు. ఆమె తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఆమెపై కేసులు పెట్టడం తగదని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నేతలు హరినాథ్ రెడ్డి, రామానాయుడు, పెంచలయ్య పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గాలి భానుప్రకాష్ జన్మదిన వేడుకలను ఆయన అనుచరులు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు టీడీపీ యువనేత గాలి భానుప్రకాష్ జన్మదినోత్సవాన్ని తిరుపతి నగరంలో ఆయన అనుచరులు ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నగర నాయకులు మాట్లాడుతూ, శ్రీవారి ఆశీస్సులతో గాలి భానుప్రకాష్ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మరింతగా బలపడాలని అభిలాషించారు. తండ్రి చూపిన మార్గంలో రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి పేదల కన్నీళ్లు తుడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబీ చౌదరి, శ్రీనివాస్ యాదవ్, కుమార్, హరినాయుడు, ప్రకాష్, లీలా, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురవయ్య స్వామి మహాసమాధి మండలం ఆరాధన మహోత్సవం ఈ నెల 26వ తేదీన మాతృశ్రీ అవధూత దీపమ్మ తల్లి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగునని నిర్వాహకులు ధరణిపతి తెలిపారు. ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి శిష్యులైన సద్గురు శ్రీ గురవయ్య స్వామి వారి మహాసమాధిని పురస్కరించుకుని మండల ఆరాధనోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రేణుగుంట మండలం ఆరమల్లవరం కుమ్మరిపల్లి వద్దనున్న పీఠంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా నిరంతరం నామ సంకీర్తన, అన్నదానం, స్వామి చరిత్ర పారాయణ, సత్సంగం జరుగునని తెలిపారు. గత ఫిబ్రవరి 14వ తేదీన మల్లవరం పీఠం నందు మహాసమితి అయ్యారని తెలిపారు. కావున భక్తులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి, గురవయ్య స్వామి వార్ల కృపా కటాక్షములకు పాత్రలు కాగలరని కోరుతున్నామని చెప్పారు. అనంతరం మధు, విజయ్ కుమార్లు మాట్లాడారు. ఈ సమావేశంలో శ్రీరాములు, మునిరామిరెడ్డి, రవికుమార్, రవిచంద్ర పాల్గొన్నారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 42,210 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 4 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు గంట వ్యవధిలో స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 104, 50 రూపాయల గదులు 218, 100 రూపాయల గదులు 27, 500 రూపాయల గదులు 16, 600 రూపాయల గదులు 9 అందుబాటులో ఉన్నాయి. బుధవారం భక్తులకు అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 280 అందుబాటులో ఉన్నాయి. మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు శ్రీవారికి విరాళాలు అందజేశారు. 16 లక్షలు అన్నదానం, విద్యాదానం, గో సంరక్షణ, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీవారి దర్శనార్థం అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 49, 11 గంటలకు 90, 12 గంటలకు 102, 1 గంటకు 75 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 26,580 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,485 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,000. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ప్రకృతి దైవాలైన సూర్యచంద్రప్రభ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చిన శ్రీరాముడు. గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన మాడవీధులు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతాం. మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. జిల్లాలో ట్రిపుల్ ఐటీల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించిన మంత్రి. 28న శంకుస్థాపన. ఆగమోక్తంగా శ్రీ మహాలక్ష్మి యాగం. దేవేరులతో కలిసి ఊరేగిన గోవిందుడు. యాగ ఉత్సవాన్ని పర్యవేక్షించిన విశ్వక్సేనుడు. లోక కళ్యాణార్థమే శ్రీ మహాలక్ష్మి యాగమన్న స్వామీజీ. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రతి పౌరుడు ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి. ప్రజలకు సినీ నటుడు శివాజీ పిలుపు. క్షయవ్యాధి ప్రాణాంతకమైనది కాదు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే. డిఎంఎన్హెచ్ఓ కోటేశ్వరి వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.